ఆ కొత్త పోవాలి, ఆ కొత్త ఆ కొత్త మిలబోని. అరే అరే మిల స్పీడ్ వచ్చేసి 50 వెళ్తున్నాడు. చూసుకో రైట్ సైడ్ మీరు చూసుకో, తాకుతాందా ఇంకా. వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. ఈ రోజు మా ఫ్రెండ్ కు నేను డ్రైవింగ్ నేర్పబోతున్నా. ఇంకో వీడు మా ఫ్రెండ్, వీనికి ఏంటంటే కార్ నడిపి వస్తుంది. బస్ అయితే ఎప్పుడు నడపలేదు. ప్రజెంట్ ఈ రోజు బస్ అయితే నేను నేర్పిస్తున్నా వీనికి. మన సబ్స్క్రైబర్స్ కి ఒక ఆఫర్ ఇవ్వబోతున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను ఆఫర్ ఏంటో. వీడియో కొత్త చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసేసుకోవాలి. మన కార్కి ఏ విధంగా అయితే హ్యాండ్ బ్రేక్ మనం తీసేస్తామో ఆ విధంగా తీస్తే మన వెహికల్ అనేది వెనకకి వెళ్ళేది. సేమ్ మన కార్ నడిపినట్టేగా, మొత్తం స్టీరింగ్ కంట్రోలు, క్లచ్ కంట్రోలు. కాకపోతే మనకు కార్కి వచ్చేసి దానికి బ్రేక్, ఆయిల్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మనది ఏంటంటే ఎయిర్ బ్రేక్. ఇప్పుడు స్మూత్ చేసుకోవాలి వెంటనే థర్డ్ గేర్. మిర్రర్స్ మాత్రం కన్ఫామ్ గా చూసుకోవాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పేటప్పుడు. నేనైతే దాటద్దు ఎప్పుడైనా కూడా లైన్ దాటద్దు. ఆ రెండు లైన్ ఈ మధ్యలో పోతే రైట్ సైడ్ అయినా పోవాలి, పోతే లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళాలి. నేనేమనుకున్నా, కొంచెం వాడు భయపడతాడు కాబట్టి అనుకున్నా కానీ ఓకే నడపడం. వాడు ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 50 వెళ్తున్నాడు. ఎప్పుడైనా కూడా చిన్న వెహికల్ నుంచి వెళ్ళి పెద్ద వెహికల్ నడిపేటప్పుడు ఏంటంటే స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ లోనే వెళ్ళాలి. మరి అంత మనకు కంట్రోల్ కాకుండా స్పీడ్ లో అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మనం బండి నడుపుతుంటే వెహికల్ అనేది మనకు కంట్రోలింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ పీరియడ్ లో ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్ టైంలో ఉన్నాం కాబట్టి వెహికల్ అనేది నార్మల్ స్పీడ్ లోనే వెళ్ళిపోవాలి. అక్కడ ముంగట టర్నింగ్ ఉంది కదా రైట్ సైడ్, డిస్టెన్స్ ఏంటంటే ఇప్పుడు టర్నింగ్ వస్తుంది కదా, వెహికల్ అనేది లాంగ్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీ కారు కాబట్టి షార్ట్ డిస్టెన్స్ లో కట్ చేసుకుంటావు. ఇప్పుడు మనది బస్సు కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. బండి మెల్ల స్లో చేసుకో, ఆ మిర్రర్ చూసుకో, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకొని మెల్ల కొంచెం లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బండి ఇప్పుడు మనకు బండి ఏంటంటే సెకండ్ గేర్ తీసుకో, మెల్ల సెకండ్ గేర్ తీసుకొని ఇంకొంచెం ముంగడి పోనీయాలి. వెహికల్ ని లాంగ్ డిస్టెన్స్ లో కట్ చేయాలి. ఇంకా ముంగడి పోని, ఇంకా ముంగడికి పోని, ఇంకా మొత్తం ఆ కొసకు పోవాలి బండి, ఆ కొసకు పోవాలి, ఆ కొసకు ఇంకా అది గుడ్. ఇట్లా మళ్ళీ ఇంకో ఈ కొస నుంచి వెళ్ళి మళ్ళీ ఆ కొసకి వెళ్ళిపోవాలి. మెల్ల చూసుకో, ఏం వస్తలేదు. ఇంకో చూసుకో, మళ్ళా ఈ కొస నుంచి వెళ్ళి ఆ కొసకి వెళ్ళిపోవాలి. ఇట్లా మనం ఏంటంటే చిన్న వెహికల్ కాబట్టి షార్ట్ డిస్టెన్స్ అడుగు రైట్ సైడ్ వస్తాయి, రైట్ సైడ్ పోనీ. ఆ మిర్రర్ చూసుకో, రైట్ సైడ్ మిర్రర్ చూసుకో, తాకుతాందా ఇంకా. గేర్ చేంజ్ అయ్యి రైట్. ఆ డివైడర్ చూసుకో, మెల్ల స్పీడ్ పెంచదు. ఇప్పుడే స్పీడ్ అనేది నార్మల్ గా పోనీయాలి, ఎప్పుడైనా ఫాస్ట్ గా పోనీయాలి. మెల్ల ఇప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకోవాలి. మన హైవే ఎక్కుతాం కదా, మళ్ళా రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని అటు పోనీయాలి. ఆపోజిట్ లో ఏ వెహికల్ వస్తలేదు కాబట్టి మనం రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని మనం అటు వెళ్ళిపోవాలి. మళ్ళీ గేర్ చేంజ్ చేసుకోవాలి. అట్లా పర్ఫెక్ట్ అంటే మొత్తం పర్ఫెక్ట్ కాలేదు. ప్రజెంట్ అయితే కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి కొంచెం అలవాటు ఉంది కాబట్టి దీనికి ఏమంతా కానీ ఇబ్బంది పడలేదు వీడు. అయితే మనం డైరెక్ట్ ఏ డ్రైవింగ్ రాకుండా డైరెక్ట్ లారీ డ్రైవింగ్, బస్ డ్రైవింగ్ ఎక్కేది ఉంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. చాలా బాగానే నడుపుతున్నాడు. గేర్ షిఫ్టింగ్ కూడా వాడు కన్ఫ్యూజ్ కావట్లేదు, చాలా ఈజీగా అర్థమైపోయింది. చాలా నీట్గానే నడుపుతున్నాడు డ్రైవింగ్ వాడు. హైవే మీద కాబట్టి నడపగలుగుతున్నాం, కానీ సిటీలో అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎంత టెన్షన్ ఫీల్ అవుతా. ప్లస్ ఆ ట్రాఫిక్ కొంచెం ఆ ఫోన్ అలవాటు అయిపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏదో కొంచెం టెన్షన్ గా ఉంది.
ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా టూ వీలర్ అయినా కార్ అయినా లారీ అయినా బస్ అయినా కూడా నడుస్తుంటే అలవాటు అయిపోతా ఉంటుంది. వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోతున్నాం. అదే సిటీ కాబట్టి ఆ నెంబరు ఆ ట్రాఫిక్ ఆ సిగ్నల్ ఆ డిస్టెన్స్ అనేది చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఫస్ట్ వాడికంటే ఎక్కువ భయం నాకే అయింది. ఎందుకంటే వానికి కార్లు అలవాట్లు ఉన్నాయి కానీ బస్సు అలవాటు లేకుండే. వాడు నడపగలుగుతారా లేదా అని చెప్పేసి అని అనుకున్నా కానీ వాడు నడిపేసిండు. ఒక 1 కిలోమీటర్ వెళ్ళినాక నాకు ఏందనంటే ఒక ధైర్యం వచ్చింది కదా వాడు నడుపుతాడని చెప్పేసి అని. వాడికి కూడా అసలు బండి ఎక్కడ కూడా ఆఫ్ కాలేదు, ఆ విధంగా నడిపేసిండు వాడు వెహికల్. చాలా బాగుంది. నేను ఫస్ట్ టెన్షన్ పడ్డా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తోలుతాను వెహికల్. ఇందులో కార్ అంటే పర్ఫెక్ట్ గానీ ఇదైతే ఫస్ట్ టైం తోలడం. మళ్ళీ కార్ వచ్చేసి మామూలుగా స్టీరింగ్ అనేది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కదా, ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది. ప్లస్ వచ్చేసి ఆ బ్రేక్ కూడా వేరే ఉంటుంది. ఈ బ్రేక్ కొంచెం ఎయిర్ బ్రేక్స్ వచ్చే వరకు కొంచెం టెన్షన్ పడ్డా, కానీ అంతగా ఎంజాయ్ చేస్తాను నేను అయితే డ్రైవింగ్. కొన్ని బేసిక్స్ అయితే తెలిసినాయి. కారుకున్న బస్సుకు తేడాలు చెప్పగలరు? కార్కి అంటే కార్ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, ప్లస్ కరెక్ట్ జడ్జ్మెంట్ ఈజీగా చేయగలుగుతాం. అదే బస్ కంటే జడ్జ్మెంట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే లాంగ్ లెంత్ వెహికల్ కాబట్టి వెనక చూసుకోవాలి కరెక్ట్. ప్లస్ కటింగ్ అప్పుడు కూడా ఎప్పుడైనా సైడ్లు కరెక్ట్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే వెహికల్ పాస్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ముందుకు పోయి కార్ లెక్క కట్ చేద్దామంటే అట్లా కాదు. బరాబర్ ఎంత అయితే ఉందో అంత జడ్జ్మెంట్ సైడ్ జడ్జ్మెంట్ చేసుకుని బండి అప్పుడే పాస్ చేయాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది అప్పుడు మనకు. ఇది కార్కి బ్రేక్స్ అనేవి కొంచెం ఇట్లా తొక్కుడుతోనే పడిపోతాయి. దీనికంటే ఎయిర్ బ్రేక్స్ కాబట్టి కొంచెం సడన్ గా వేయకుండా లైట్ గా ప్రెస్ చేసుకుంటా వేయాలి. ఆల్రెడీ అర్థమైపోయినట్టున్నది. అర్థమైపోయింది. ప్రజెంట్ అయితే మనం హైవే మీద అయితే వానికి బండి ఇచ్చేసినాము. ఇప్పుడు లాంగ్ టూర్ ఉన్నప్పుడు తీసుకెళ్తే వాడు ఇంకా చాలా పర్ఫెక్ట్ అయిపోతాడు. లాంగ్ టూర్కి వస్తావా నాతోటి? పక్కా వస్తా. మన సబ్స్క్రైబర్స్కి ఒక ఆఫర్, నాతో పాటు లాంగ్ టూర్ ఉన్నప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్క టూర్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని తీసుకెళ్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తున్నా. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.